ఒంగోలులో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి 64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టాడు. సీఎంఎస్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకొని నగదును స్వాధీనం చేసుకున్నారు. చీమకుర్తి, మర్రిచెట్లపాలెం, దొడ్డవరం, గుండ్లపల్లి, మద్దిపాడు ప్రాంతాల్లోని వివిధ ఏటీఎంలలో నింపడానికి గురువారం మధ్యాహ్నం 68 లక్షలతో ఒంగోలు నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పెట్రోల్ బంకు వద్ద వాహనాన్ని నిలిపి భోజనం చేసేందుకు గదిలోకి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత వాహనం తలుపు తెరిచి ఉండడం గమనించి పరిశీలించగా అందులో 100 నోట్ల కట్టలు మాత్రమే కనిపించాయి. 500 నోట్ల కట్టలు కనిపించలేదు. తాము తెచ్చిన మొత్తం 68 లక్షల్లో 64 లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించారు. ముసుగు ధరించిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి వాహనంలోని నగదు తీసుకెళ్తున్న దృశ్యాలు అందులో నిక్షిప్తమయ్యాయి. ఆ వ్యక్తి గతంలో సీఎంఎస్ సంస్థలో పనిచేసి మానేసిన మహేష్ గా గుర్తించారు. సంతనూతలపాడు మండలం కామైపల్లి వారిపాలెం గ్రామంలో అతని ఇంటికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. తన ఇంటికి సమీపంలోని మర్రి చెట్టు తొరలో నగదును దాచినట్లు చెప్పడంతో పోలీసులు ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నల్గా ఓపెన్ చేసి దానికి ఒక విండోకి ఒక ఓపెనింగ్ ఉంటుంది. అది సెక్యూరిటీ వాళ్ళు గన్తో బయట ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఆ గన్ యూజ్ చేయడానికి ఒక చిన్న హోల్ లాగా ఉంటుంది. ఆ హోల్లో వాడు హ్యాండ్ పెట్టి తీసి ఆ చెస్ట్ని ఓపెన్ చేసి ఆ క్యాష్ని అక్కడ ఉండే బ్యాగ్లో దాదాపు 66 lakhs క్యాష్ని వాడు దాంట్లో బ్యాగ్లో డంప్ చేసుకొని వెళ్ళిపోవడం మనం సీసీటీవీ ఫుటేజ్లో గమనించాం. దీని మీద ఇలా జరిగింది, ఇంత అజాగ్రత్తగా వీళ్ళు ఎందుకున్నారు, నలుగురు ఎందుకు వెహికల్ని పెట్రోల్ బంక్ దగ్గర పబ్లిక్ ప్లేస్, ఇది జనసంచారం బాగుండే ప్లేస్, అక్కడ పెట్టడం, దాని ఎదురుగుండా జనరల్గా విజన్లో ఉండి వాళ్ళు చేయాలి. ఏదైనా భోజనం చేసినా వాళ్ళు ఎందుకు ఏటీఎం బ్యాక్ సైడ్ వెళ్ళారు, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తులో మిగిలిన టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించి త్వరలోనే కేసును డిటెక్ట్ చేస్తాం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం. నిన్న ఒంగోలులో సైకిల్లో భారీ చోరీ జరిగింది. ఒంగోలులో ఒక సంచలనంగా మారింది కేసు. నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఏటీఎంలలో నగదు నింపే సిఎంఎస్ సంస్థ అయిన ఒక వెహికల్ నగదుతో ఒక చోట ఆపుకొని అక్కడ వాళ్ళు ఆ సిబ్బంది భోజనం చేస్తున్నారు. అయితే ఆ సిబ్బంది అయితే ఆ సిఎంఎస్ ఆ వెహికల్ ఉన్న సిబ్బంది మొత్తం 4 ఉన్నారు. 2 గన్మ్యాన్తో పాటు 2, ఒక డ్రైవర్, మరొకరు సీనియర్ సంస్థకు చెందిన వ్యక్తి. అయితే ఈ 4 వచ్చేసి ఆ వెహికల్ దగ్గర ఉండకుండా డబ్బులంతా భారీ మొత్తం ఉన్నప్పటికీ వీళ్ళు ఒక చోటుకి వెళ్ళి భోజనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంతకుముందు అంటే విజయ సీఎంఎస్ సమస్యలు ఏంటంటే మహేష్ నిన్న వచ్చి ఆ వెహికల్ దగ్గరకు వచ్చేసి మొత్తం 64 లక్షల ఆ నగదునైతే ఎత్తుకెళ్లాడు, చోరీ చేశాడు. ఈ నేపథ్యంలో కూడా మొత్తం కూడా అక్కడ ఏం జరిగింది ఏంటని కూడా అయితే ఇటు ఒంగోలు పోలీసులు ఈ కేసును ఛాలెంజ్ చేసుకొని మొత్తం 5 గంటల్లోనే ఈ కేసు మొత్తం ఛేదించారు. అయితే ఈ చోరీ గల కారణం మహేష్ అనే వ్యక్తి అయితే గుర్తించారు. అయితే ఇతను ఇంతకుముందు కూడా ఏటీఎంలో నగదు పంపించే సమయంలో కూడా ఇతను దాంట్లో ఒక ఎంప్లాయ్ కూడా గుర్తించారు. అయితే ఇతను ఈ 64 లక్షలు ఇంటికి తీసుకెళ్లి కూడా ఆ గ్రామీణ సమీపంలోని మరిచెట్టు ఒక త్వరలో కూడా ఆ డబ్బు మొత్తం పెట్టినట్టు కూడా అయితే ఒంగోలు పోలీసులు గుర్తించారు. మొత్తం ఆ డబ్బులు కూడా రాత్రి గుర్తించి ఈరోజు మీడియా ముందుకు ప్రవేశపెట్టినారు. థ్యాంక్ యూ జయరాం.